హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎన్సి. నేను మీ మ్యాథ్స్ టీచర్ ఏ దివాకర్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ అదే విధంగా 1 మార్క్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్ లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మాత్రం మర్చిపోద్దు. సో మరింకేంది కాదు, వీడియోలోకి వెళ్ళిపోతుంది. వీడియో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏదైతే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉందో దీన్ని మనకి a ప్లస్ ఐబి ఫార్మాట్ లో కన్వర్ట్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం z అని చెప్పి తీసుకోండి. లెట్ z ఈక్వల్స్ టు 3 ప్లస్ i రూట్ 5 ఇంటూ 3 మైనస్ i రూట్ 5 డివైడెడ్ బై రూట్ 3 ప్లస్ రూట్ 2i. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసి తీసుకుంటున్నాను. సో మైనస్ ఇంటూ రూట్ 3 ఏమవుతుందండి, మైనస్ రూట్ 3 అవుతుంది. మైనస్ రూట్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ రూట్ 2i అవుతుంది. రైట్, ఇక్కడ z ఈక్వల్స్ టు ఇక్కడ న్యూమరేటర్ ఏదైతే ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ కాన్సెప్ట్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. a ప్లస్ ఐబి a మైనస్ ఐబి వాల్యూ ఏంటండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆ ఫార్ములా మనం ఇక్కడ ఈ న్యూమరేటర్ కి యూజ్ చేస్తాము. మరి ఇక్కడ ఏముందంటే 3 ఉంది, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ మరి b అంటే రూట్ 5 కాబట్టి రూట్ 5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ రూట్ 5 ప్లస్ రూట్ 2i మనం ఎలా రాసుకోవచ్చండి, 2 రూట్ i గా రాసుకోవచ్చు. సో z ఈక్వల్స్ టు 9 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, 5 మిగులుతుంది డివైడెడ్ బై 2 రూట్ 2i. నెక్స్ట్ z ఈక్వల్స్ టు 9 ప్లస్ 5 ఎంత 14 బై 2 రూట్ 2i. 2 1 7 క్యాన్సిల్ అయిపోతే z ఈక్వల్స్ టు 7 బై రూట్ 2i. సో కానీ మనకి a ప్లస్ ఐబి ఫార్మేట్ లో కన్వర్ట్ చేయమన్నాడు, కానీ ఇక్కడ డినామినేటర్ కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ అనేది చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ లో మనకి కాంప్లెక్స్ నెంబర్ ఉంటే రేషనలైజేషన్ అనేది చేయాలి. అయితే దీన్ని దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్ లో రూట్ 5 ఉంది కాబట్టి రూట్ 2i తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాము. సో z ఈక్వల్స్ టు 7 ఇంటూ i అంటే 7 రూట్ రాసుకోవచ్చండి డివైడెడ్ బై రూట్ ఇంటూ రూట్ 2 అవుతుంది, i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ z ఈక్వల్స్ టు 7 రూట్ 2i డివైడెడ్ బై మరి i స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి, -1. సో -1 ఇంటూ 2 ఏమవుతుంది, -2 అవుతుంది. సో నేను ఇక్కడ మైనస్ ఇక్కడ రాసుకుంటున్నాను. సో -7 రూట్ i బై 2 గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ -7 ఇక్కడ రూట్ 2 బై 2 ఎలా రాసుకోవచ్చు అంటే 1 బై రూట్ 2 గా రాసుకోవచ్చు కాబట్టి సో -7 బై రూట్ 2i అవుతుంది. కానీ ఇక్కడ a ప్లస్ ఐబి ఫార్మేట్ లో కన్వర్ట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి -7 బై రూట్ i వచ్చింది. దీన్ని ఈ ఫార్మేట్ లో రాద్దాం. సరే, z ఈక్వల్స్ టు అసలు రియల్ వాల్యూ లేదు కాబట్టి దాన్ని 0 అనుకుంటున్నా. 0 ప్లస్ -7 బై రూట్ 2 ఇంటూ i. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫార్మేట్ లో ఉంది, a ప్లస్ ఐబి ఫార్మేట్ లో ఆన్సర్ ఇలా వచ్చిందని ఇలా లీడ్ చేసి రాయాలి. నెక్స్ట్ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫైండ్ రియల్ నెంబర్స్ x అండ్ y ఇఫ్ x మైనస్ iy ఇంటూ 3 ప్లస్ 5i ఈజ్ కాంజుగేట్ ఆఫ్ -6 మైనస్ 24i. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఇది దీనికి కాంజుగేట్ అయితే x అండ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. గివెన్ x మైనస్ iy ఇంటూ 3 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది దేనికి కాంజుగేట్ అండి, ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి -6 మైనస్ 24i మీద మనం బార్ పెట్టుకుందాము. ఎందుకంటే మనం కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z ని దేంతో డినోట్ చేస్తాం, మనం z బార్ తో డినోట్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ z అనేది x ప్లస్ iy అయితే మరి కాంజుగేట్ ఏమవుతుందండి, x మైనస్ iy అవుతుంది. అంటే ఇమేజినరీ వాల్యూ ఎక్కడైతే మనకి ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ తీసుకుంటాము, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ తీసుకుంటాము. ఇది కాంజుగేట్. సో ఇప్పుడు అందుకే డైరెక్ట్ గా నేను కాంజుగేట్ అని చెప్పి బార్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒకసారి రాసేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్ గా x మైనస్ iy ఇంటూ 3 ప్లస్ 5i ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని కాంజుగేట్ అప్లై చేస్తే -6 మైనస్ ఏమవుతుందండి, ప్లస్ 24i అవుతుంది. ఇప్పుడు ఈ 3 ప్లస్ 5i రైట్ సైడ్ పంపించండి. x మైనస్ iy ఈక్వల్స్ టు -6 ప్లస్ 24i డివైడెడ్ బై 3 ప్లస్ 5i అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. సో రేషనలైజేషన్ చేస్తున్నాను అంటే ఇక్కడ 3 ప్లస్ 5i ఉంది కాబట్టి రేషనలైజేషన్ అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలండి, 3 మైనస్ 5i తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి ఈ విధంగా. సో x
y is equals to ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ -6 తో మల్టిప్లై చేస్తున్నాను. -6 into 3 -18 -6 into -5y plus 30i 24 into 3 72i 24i to -5y. So -5 24s are 120i square divided by ఒకసారి డినోట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇందాక చెప్పిన విధంగానే a plus ib into a minus ib కాబట్టి ఫార్ములా a square plus b square. సో 3 plus 5i into 3 minus 5i ఎలా రాసుకోవచ్చు మనం 3 square plus 5 square గా రాసుకోవచ్చు. నెక్స్ట్ x minus iy ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి i square అంటే ఏంటి i square అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 120 అంటే ఇది ఒక ప్లస్ 120 ఇది ఒక -18 ఈ రెండు రియల్ వాల్యూస్ 120 -18 మనం ఎలా రాసుకోవచ్చండి 102 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 72 ప్లస్ 30 కూడా ఏమవుతుందండి 102 అయ్యే అవుతుంది డివైడెడ్ బై ఇక్కడ చూడండి 3 సరే 9 5 స్క్వేర్ అంటే 25 9 ప్లస్ 25 ఎంత అవుతుందంటే 34. సో ఇక్కడ డినామినేటర్ లో 34 ఉంటుంది. సో x మైనస్ iy ఈక్వల్స్ టు ఈ రెండింటిని కూడా 34 తో డివైడ్ చేయొచ్చు కాబట్టి 102 బై 34 ప్లస్ ఇంటూ 102 బై 34 34 3s are 102 ఇక్కడ కూడా 34 3s are 102. సో x మైనస్ iy ఈక్వల్స్ టు 3 ప్లస్ i3. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ రియల్ వాల్యూ x ఏంది ఇక్కడ రియల్ వాల్యూ 3 కాబట్టి x వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. మరి ఇక్కడ ఇమేజినరీ వాల్యూ -y ఇక్కడ ఇమేజినరీ వాల్యూ 3 కాబట్టి -y ఈక్వల్స్ టు 3 అవుతుంది. మరి y ఏమవుతుందంటే -3. సో ఇక్కడ y వాల్యూ -3 x వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే ఎవాల్యూట్ అని చెప్పి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని z అని చెప్పి తీసుకోండి. z ఈక్వల్స్ టు i టు ద పవర్ 18 ప్లస్ 1 బై i హోల్ టు ద పవర్ 25 మనం ఇలా రాసుకోవచ్చు. i పవర్ 25 అని చెప్పి రాసుకోవచ్చు. హోల్ టు ద పవర్ 3 హోల్ క్యూబ్. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ కాన్సెప్ట్ లో i పవర్ హైయెస్ట్ పవర్ ఉన్నప్పుడు అంటే 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 4 తో డివైడ్ చేసి మనం రాయాలని చెప్పి ఇక్కడ 18 అనేది 4 కంటే ఎక్కువ కాబట్టి 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి 2 వస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు మనం i స్క్వేర్ గా రాసుకోవచ్చు ప్లస్ 1 బై i పవర్ 25 ఇక్కడ 25 కూడా మనకి 4 కంటే ఎక్కువ కాబట్టి 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది కాబట్టి దీన్ని మనం i గా రాసుకోవచ్చు హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ i స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి -1 ప్లస్ 1 బై i 1 బై i అంటే మీకు ఆల్రెడీ చెప్పాను 1 బై i ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 ని i పవర్ 4 గా రాసుకోవచ్చు డివైడెడ్ బై i 1 టైం క్యాన్సిల్ అయిపోతే 3 టైమ్స్ మిగులుతుందండి. మరి i కి వాల్యూ ఎంతంటే -i అంటే 1 బై i ని మనం ఎలా రాసుకోవచ్చు మనం -i గా రాసుకోవచ్చు. సో -i మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ సో -i హోల్ క్యూబ్. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే -1 ప్లస్ i హోల్ క్యూబ్ అవుతుంది రైట్. సో మైనస్ ఇంటూ ఇప్పుడు మనం ఈ 1 ప్లస్ i హోల్ క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటండి a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. a క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b అంటే 3i 3ab స్క్వేర్ అంటే 3ia స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అంటే i క్యూబ్. సో నెక్స్ట్ మైనస్ 1 క్యూబ్ అంటే 1 అండి ప్లస్ 3i మరి i స్క్వేర్ అంటే -1 కదా -1 ఇంటూ ప్లస్ 3 ఏమవుతుందండి -3 i క్యూబ్ అంటే -i. సో మైనస్ ఇక్కడ చూడండి రియల్ వాల్యూస్ 1 -3 -2 3i -i ప్లస్ 2i ఇక్కడ దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే 2 - 2i వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నారంటే ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ అని చెప్పి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం z అని చెప్పి తీసుకోండి. z ఈక్వల్స్ టు 1 ప్లస్ i బై 1 మైనస్ i మైనస్ 1 మైనస్ i బై 1 ప్లస్ i. సో z ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఎల్సిఎం కట్టాం అనుకోండి. ఎల్సిఎం ఏంటి ఇక్కడ 1 మైనస్ i ఇంటూ 1 ప్లస్ i. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ i ఇంటూ 1 ప్లస్ i ఏమవుతుందండి 1 ప్లస్ i హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ i ఇంటూ 1 మైనస్ i 1 మైనస్ i హోల్ స్క్వేర్ అవుతుంది. సో z ఈక్వల్స్ టు 1 ప్లస్ i హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. కానీ డైరెక్ట్ గా కూడా ఒక ఫార్ములా ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంటంటే 4ab. ఈ 4ab ని యూజ్ చేసుకోవచ్చు మనం. 4a అంటే 1 b అంటే i డివైడెడ్ బై ఎలా ఉంది a ప్లస్ ib మైనస్ ib ఫార్మేట్ లో కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్
1 స్క్వేర్. సో ఇక్కడ 4i డివైడెడ్ బై 1 ప్లస్ 1 ఏమవుతుంది ఇక్కడ మనకి 2 అవుతుంది. 2 1s are 2 2s are నథింగ్ బట్ 2i. ఇది మనకి దీని నుంచి వచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే 2i. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, mod z అడుగుతున్నాడు. సో mod అప్లై చేస్తే mod z ఈక్వల్స్ టు 2i. దీన్ని కూడా mod అప్లై చేయాలి. మరి mod z ఫార్ములా ఏంటి, x ప్లస్ iy ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు mod z ఫార్ములా √x² ప్లస్ y స్క్వేర్. కానీ ఇక్కడ x వాల్యూ 0 లేదు కాబట్టి 0 కింద తీసుకుంటున్నాము. సో స్క్వేర్ రూట్ 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో √4 వాల్యూ 2. సో mod z వాల్యూ ఎంత వస్తుందండి, 2 వస్తుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాము. ఇక్కడ ఇచ్చిన ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ mod 1 - i హోల్ టు ద పవర్ x ఈక్వల్స్ టు 2 x అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ కి ఎన్ని నాన్ జీరో ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది రాసేసుకుందాము. గివెన్ mod 1 - i హోల్ టు ద పవర్ x ఈక్వల్స్ టు 2x. మరి mod 1 - i ని ఎలా రాసుకుంటే ఓవర్ x² అంటే 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఇక్కడ -1 హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ x ఈక్వల్స్ టు 2 పవర్ x అండి. -1 హోల్ స్క్వేర్ అంటే 1 కాబట్టి 1² ప్లస్ 1 స్క్వేర్ 2 అంటే √2 ను మనం 2 పవర్ 1/2 గా రావచ్చు కదండి. 2 పవర్ 1/2 హోల్ టు ద పవర్ x ఈక్వల్స్ టు 2 పవర్ x. ఈ 1/2 x మనకి 2 పవర్ x/2 ఈక్వల్స్ టు 2 పవర్ x. బేసెస్ ఈక్వల్ గా ఉన్న పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. అంటే x/2 ఈక్వల్స్ టు x. x ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే x/2 మైనస్ x ఈక్వల్స్ టు 0. x కామన్ తీస్తే 1/2 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది కాన్స్టెంట్ కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే x వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. x వాల్యూ 0. ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అది కూడా 0 కదండి. నార్మల్ గా మనం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగితే ఎన్ని అని చెప్పేస్తాం, 1 అని చెప్తాం. కానీ క్వశ్చన్ లో ఏమడుగుతున్నంటే నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ 0 అవ్వకూడదు, కానీ మనకు వచ్చిన ఆన్సర్ 0 కాబట్టి నో సొల్యూషన్స్ లేనట్టే. కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఈక్వల్స్ టు 0. అసలు ఎటువంటి సొల్యూషన్ అనేది లేదు అని చెప్పేస్తాం. ఇక్కడ ఇచ్చిన 6th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే a ప్లస్ ib ఇంటూ c ప్లస్ id ఇంటూ e ప్లస్ if ఇంటూ g ప్లస్ ih ఈక్వల్స్ టు క్యాపిటల్ a ప్లస్ ib దెన్ షో దట్ అని చెప్పి ఇది అడుగుతున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. గివెన్ a ప్లస్ ib ఇంటూ c ప్లస్ id ఇంటూ e ప్లస్ if ఇంటూ g ప్లస్ ih ఈక్వల్స్ టు క్యాపిటల్ a ప్లస్ i క్యాపిటల్ b. అయితే ఇక్కడ మన క్వశ్చన్ లో అన్ని స్క్వేర్ లో ఉన్న చూడండి, a స్క్వేర్, b స్క్వేర్, c స్క్వేర్, d స్క్వేర్. సో మాడ్యులస్ అప్లై చేసాం అనుకోండి, మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అక్కడ ఫార్ములాలో ఉంటుంది. కాబట్టి మనం బోత్ సైడ్ ఏం చేస్తాం అంటే మాడ్యులస్ అప్లై చేస్తున్నాము. అప్లై మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్. అప్లై మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్. సో మాడ్యులస్ అప్లై చేయడం అంటే ఏంటి, mod z1 ఇంటూ z2 మనం ఎలా రాసుకోవచ్చండి, mod z1 ఇంటూ mod z2 గా రాసుకోవచ్చు. అంటే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇండివిజువల్ గా మనం మాడ్యులస్ అనేది అప్లై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ మనం ఏం చేయొచ్చు, మాడ్యులస్ అప్లై చేయొచ్చు. సో మాడ్యులస్ a ప్లస్ ib ఇంటూ మాడ్యులస్ c ప్లస్ id ఇంటూ మాడ్యులస్ e ప్లస్ if ఇంటూ మాడ్యులస్ g ప్లస్ ih ఈక్వల్స్ టు మాడ్యులస్ a ప్లస్ ib. మరి మాడ్ ఫార్ములా ఏంటంటే √a² ప్లస్ b స్క్వేర్, c ప్లస్ id కి మాడ్యులస్ ఫార్ములా c² ప్లస్ d స్క్వేర్, e ప్లస్ if కి మాడ్యులస్ ఫార్ములా e² ప్లస్ f స్క్వేర్, మరి g ప్లస్ ih కి మాడ్యులస్ ఫార్ములా g² ప్లస్ h² ఈక్వల్స్ టు క్యాపిటల్ A² ప్లస్ క్యాపిటల్ B స్క్వేర్. కానీ మనకు ఆన్సర్ లో స్క్వేర్ రూట్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. మరి రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయంటే a² ప్లస్ b² ఇంటూ c² ప్లస్ d² ఇంటూ e² ప్లస్ f² ఇంటూ g² ప్లస్ h² ఈక్వల్స్ టు a² ప్లస్ b². ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 8th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ టు ద పవర్ m ఈక్వల్స్ టు 1 అని ఇచ్చారండి. దెన్ ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ అని చెప్పి అడుగుతున్నారు. m యొక్క లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాం. గివెన్ 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ టు ద పవర్ m
ఈక్వల్స్ టు 1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం రేషనలైజేషన్ చేద్దామండి. 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ కదా. 1 మైనస్ ఐ డినామినేటర్ 1 మైనస్ ఐ ఉంది కాబట్టి రేషనలైజేషన్ అంటే మనం 1 ప్లస్ ఐ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. హోల్ టు ద పవర్ m ఈక్వల్స్ టు 1. ఇప్పుడు 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. సో 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఫార్ములా 1 స్క్వేర్ నెక్స్ట్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ అంటే -1 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ i 2i డివైడెడ్ బై a మైనస్ ib ఇంటూ a ప్లస్ ib ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ టు ద పవర్ m ఈక్వల్స్ టు 1. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుందంటే 2i డివైడెడ్ బై కింద డినామినేటర్ లో 2 మిగులుతుంది హోల్ టు ద పవర్ m ఈక్వల్స్ టు 1. సో 2 ఏమైపోతుంది క్యాన్సిల్. సో i టు ద పవర్ m ఈక్వల్స్ టు 1. ఇక్కడ i టు ద పవర్ m ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా i టు ద పవర్ రాయాలనుకుంటే 1 మనం ఎలా రాసుకోవచ్చండి i టు ద పవర్ 4 గా రాసుకోవచ్చు. సో మరి m వాల్యూ ఏమవుతుంది 4. మరి మీరు అడగొచ్చు సార్ i టు ద పవర్ 4 అయినా i టు ద పవర్ 8 గా రాసుకోవచ్చు, i పవర్ 12 గా రాసుకోవచ్చు కదండి. రాసుకోవచ్చు. i పవర్ 4 i పవర్ 8 వాల్యూ కూడా 1 అంటే 4 టేబుల్ లో ఏ పవర్ తీసుకున్నా దాని వాల్యూ 1 అవుతుంది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అడుగుతున్నాడు కాబట్టి లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ ఓన్లీ 4 కాబట్టి i టు ద పవర్ m ఈక్వల్స్ i పవర్ 4. సో m ఈక్వల్స్ టు 4. సో ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్ లో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 1 అండ్ ఎక్సర్సైజ్ 2 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.